ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, యాక్చువల్గా అయితే ఇక్కడ పెట్టాలి, నేను ఈ పాయింట్లో పెట్టాలి. అక్కడ స్లో ఉంది అని చెప్పేసి వెయిట్ చేసిన. ఓకే, 24,570 దగ్గర మనకి ఒక రిజెక్షన్ ఉంది. అక్కడికి 40 పాయింట్స్ అవుతుంది. నా ఫస్ట్ టార్గెట్ అయితే 24,600 అనుకుంటున్నా. 24,600 దగ్గర పుట్ రైటర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, పడేస్తామని. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏమో 24,700. ఓకే, నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేస్తాను ఫస్ట్. అయితే ప్రజెంట్ 300 అలా ఉంది. దీనికి రిస్క్ రివార్డ్ తీసుకుంటున్నా. ఇక్కడి వరకు నా స్టాప్ లాస్ వచ్చేసి 19 పాయింట్స్ అవుతుంది. 1:2 పెట్టేస్తున్నా 40 పాయింట్స్కి. ఓకే, స్టాప్ లాస్ పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ బఫర్కి అయితే 157 దగ్గర పెట్టేస్తున్నా. 158. ఓకే, ఇక్కడ వరకు జరిపితే ఎంత స్టాప్ లాస్ అవుతుంది? ఓకే, 14 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ స్టాప్ లాస్ని అయితే ట్రేల్ చేసుకుంటున్నా. ఎందుకో మార్కెట్ నాకు స్లోగా అనిపిస్తుంది. ఇక్కడికి 8 పాయింట్స్ అవుతుంది. ఈ ప్లేస్కి 20 SMA క్రాస్ అయింది అనుకోండి, నేను ఎగ్జిట్ అయిపోతా. నాకు అంత స్ట్రెంత్గా అనిపించట్లేదు. లాస్ట్ 900, 920 అలా ప్రాఫిట్ కనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 300 మైనస్లో ఉంది. తొందరగా డికే అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ 24,500 దగ్గర మంచి స్ట్రాంగ్గా క్లోజ్ అయిందని చెప్పేసి ఇక్కడ 200 దగ్గర నేను ట్రై చేసిన. బట్ అంత ఇప్పుడు మార్నింగ్ ఉన్నంత స్ట్రెంత్, అంత క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్లో కనిపించినంత స్ట్రెంత్ ఇక్కడ అనిపించట్లే నాకు. స్టాప్ లాస్ అయితే నేను ట్రైల్ చేసుకుంటా. ఓకే, 8 పాయింట్స్ అవుతుంది. ఇక్కడికి నేను స్టాప్ లాస్ అయితే ట్రైల్ తీసుకుంటున్నా. క్యాండిల్స్లో నాకు అంత స్ట్రెంత్గా అనిపించట్లేదు.
ఓకే. 8 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ పెట్టేసిన. ఇంకా కొంచెమన్నా తిరగడానికి ఉండాలి కాబట్టి ఆ 8 పాయింట్స్ ఇచ్చిన. లేదంటే ఈ విక్ల దగ్గరే పెట్టేసాను. అక్కడున్న విక్స్ దగ్గరనే పెట్టేసేదాన్ని. $24,550 దగ్గర యాడ్ అయ్యారు. పుట్ రైటర్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నారు ఇప్పుడు కంపేర్ టు కాల్ రైటర్స్. బట్ ఎందుకో మార్కెట్ ఓకే ఓఐ మాత్రం పడేస్తామని ఉన్నారు. ఓఐ చేంజ్ మాత్రం పెంచుతామని ఉన్నారు. 24,500 దగ్గర మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పేసి నేను సపోర్ట్ జోన్ దగ్గర నుండి వచ్చింది. మళ్ళీ 24,500 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, మంచి క్యాండిల్ క్లోజ్ అయిందని చెప్పేసి నేను అక్కడ ట్రై చేసిన. బట్ క్యాండిల్స్ అయితే మంచి లేవు, స్ట్రాంగ్గా లేవు క్యాండిల్స్ అయితే. ఈ 20 క్రాస్ అయిందనుకోండి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ విక్ క్రాస్ అయిందంటే ఇంకా నా స్టాప్ లాస్ ఎగిరిపోయినట్లే. ఇక్కడికి పెడితే 3 పాయింట్స్ అవుతుంది. పొరపాటున అక్కడికి వచ్చి స్టాప్ లాస్ ఇచ్చేసి మళ్ళీ పైకి పోతుందో ఏమో. మళ్ళీ పెట్టాలంటే 3 టైమ్స్ అక్కడ నుండే విక్కేసి పైకి వెళ్ళింది. మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ స్టాప్ లాస్ ఇచ్చేసి పైకి పోతుందేమో అని అక్కడ పెట్టట్లేను. వన్స్ ఆ విక్ క్రాస్ అయిందంటే ఇంకా నా స్టాప్ లాస్ ఎగిరిపోయినట్లే. ఈ 20 SMA క్రాస్ అయి క్లోజ్ అయిందనుకోండి ఇంకా నా స్టాప్ లాస్ హిట్ అయినట్లే. ఓకే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే 727 మైనస్ 184 దగ్గర తీసుకున్నా. 174.30 దగ్గర స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓవరాల్గా 722 మైనస్ వచ్చింది. ఓకే ఇక్కడ 24,400 కాల్లో నేను మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. 174.50 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా. ఇది సెకండ్ ట్రేడ్ కూడా ఇదే ప్రీమియంలో తీసుకున్నా కాబట్టి మీకు యావరేజ్ చేసి చూపిస్తుంది. 174 ఓకే స్టాప్ లాస్ వచ్చేసి 20 పాయింట్స్ అవుతుంది. ఇంకా నేను ట్రేడ్ తీసుకోవద్దు ఈరోజు అనుకున్నా. బట్ ఇక్కడ 20 SMA దగ్గర ఒక ఆపర్చునిటీ దొరికిందని చెప్పేసి ఇక్కడ తీసుకున్నా. అది 200 వరకు ఒకవేళ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పిన కదా మార్నింగ్ 24,600 అని. ఫస్ట్ ట్రేడ్లో చెప్పాను కదా 24,600 అని. అదే ప్లేస్కి మళ్ళీ వెళ్తుందేమో అని చెప్పేసి ట్రై చేసిన. ఇది స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ వచ్చినా ఇదే లాస్ట్ ట్రేడ్ నాది. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఇందులో నాకు 20 పాయింట్స్ వచ్చింది. రెగ్యులర్గా ఓవరాల్గా నేను 20 పాయింట్స్ అనుకుంటా. ఈరోజు నాకు ఫస్ట్ దాంట్లో 8 పాయింట్స్ వచ్చింది. ఈ ట్రేడ్లో 20 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. ఆల్మోస్ట్ 28 పాయింట్స్ అవుతుంది నాకు. ఇంకా 24,500 దగ్గర నుండి మళ్ళీ సేమ్ అదే ప్లేస్ నుండి సపోర్ట్ తీసుకొని వెళ్తుందని చెప్పేసి నేను తీసుకున్నా ఇక్కడ. ఓకే ఇక్కడ వరకు 60 పాయింట్స్. ఒకవేళ దీన్ని టచ్ చేయడానికి వెళ్ళింది అనుకోండి 60 పాయింట్స్ అంటే నాకు 40 పాయింట్స్ అనేది ఈజీగా వస్తుంది అన్నట్లు నేను తీసుకున్నా. చూద్దాం. ఆల్మోస్ట్ 1,700 మైనస్ అలా ఉంది. టూ ట్రేడ్స్లో కలిపి. ఫస్ట్ ట్రేడ్లో నాకు 700 అలా మైనస్ వచ్చింది.
ఓకే ఓకే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఈరోజు నా మైనస్ వచ్చేసి 2204 వచ్చింది. ఓకే 2 ట్రేడ్స్ తీసుకున్నా నేను ఈరోజు. 2 ట్రేడ్స్ కూడా 24,400 కాల్లోనే తీసుకున్నా. ఓకే ఆ 2 ట్రేడ్స్లో కూడా నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. నేను సెకండ్ ట్రేడ్ తీసుకున్నా కదా, సెకండ్ ట్రేడ్ నేను ఇక్కడ ఈ 20 SMA దగ్గర నుండి ఒక పిన్ బార్ వచ్చింది. ఈ పిన్ బార్ని క్రాస్ చేసిన గ్రీన్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నా నా సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ నాది కాల్ సైడే ఉంది, సెకండ్ ట్రేడ్ కూడా కాల్ సైడే ఉంది. అయితే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా, నా టార్గెట్ 200 వరకు అనుకున్నా. మీరు ఇండెక్స్లో చూస్తే ఇండెక్స్లో నా స్టాప్ లాస్ రాలేదు. ఇక్కడ చూడండి. ఓకే మీకు ప్రీమియంలో చూపిస్తా చూడండి. నేను పెట్టిన పాయింట్ 174.50 దగ్గర పెట్టిన. ఎగ్జిట్ అయిన నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది 154.80 దగ్గర. ఒక 20 పైసా కిందికి వచ్చి స్టాప్ లాస్ ఇచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. చూడండి ఇండెక్స్లో రాలే, బట్ ప్రీమియంలో ఒక 20 పైసా కిందికి వచ్చి నా స్టాప్ లాస్ ఇచ్చేసి పైకి వెళ్ళింది. నా వ్యూ మాత్రం పైకే ఉండే. నేను మార్నింగ్ చెప్పిన ఒక 600 ఉంది కదా, 600 జోన్ తర్వాత 600 వరకు నా టార్గెట్ ఉంటుంది, టార్గెట్ పెట్టుకుంటా అని చెప్పిన. 600 జోన్ కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:46 అవుతుంది. ఓకే నా వ్యూ అయితే అప్ సైడే ఉండే, బట్ స్టాప్ లాస్ ఇచ్చేసి వెళ్ళింది. దానికి ఇంకా మనం ఏం చేయలేము. అందుకనే నాది అంటే ఓవరాల్గా ఈ రోజుకి నేను ఇవ్వాల్సిన నా పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేసిన. అందుకనే దాని తర్వాత ఇక్కడ వచ్చింది నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. నేను ఇక్కడ పెట్టుకున్నా, బట్ నేను తీసుకోలేదు. ఎందుకంటే 1 డేకి నేను ఇవ్వాల్సిన పాయింట్స్ ఇచ్చేసిన. అందుకనే నేను మళ్ళీ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే ఓవరాల్గా ఈరోజు నా మైనస్ వచ్చేసి 2205. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.